ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి? చేత కాకపోతే చెప్పుండ్రి మాతో కాదని చెప్పి. పైసలు లేవు. కేసీఆర్ నాశనం చేసిపోయిండు. కేసీఆర్ నాశనం చేసిపోతే మీరు కడుగుర్రి, మంచిగా కడుగుతామని వచ్చారు కదా. మరి మా అంత మొగోళ్ళు లేరు, మా అంత దార్కర్ లేరు అన్నారు కదా, మరి కడుగుర్రి. ఇప్పుడు మీతో అయితే కడుగుర్రి. ఇక రేవంత్ రెడ్డి అన్న ఆనిముత్యం, పెద్ద ఆనిముత్యం ఉంది మన దగ్గర, పెద్దది. ఇలా ఏమన్నాడు చూడురానా. ఎందుకంటే మనం ఇట్లా యాద్ చేయకపోతే, సురుకులు పెట్టకపోతే పని చేయరు ఆ దొంగలు. ఇగో ఈ రోజు జనవరి 26 ఇవాళ బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత బ్యాంకులకు హాలిడే ఉన్నది. నీకెరక నాకెరక, ఇలా లాగు దొడుక్కున్న బుడ్డ పొరగానికి ఎరక, ఏ స్కూల్ కోయటానికైనా అన్న ఇలా జెండా వందనమే, ఇలా అన్ని బంద్ ఉంటాయి. మాకు స్కూల్ కూడా ఖాళీ జెండా ఎగరేసి చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని చక్కగా ఇంటికి వచ్చేస్తాం. మాకు స్కూల్ ఉండదు, పుస్తకాలు ఉండవు, బుక్స్ ఉండవు, ఏం ఉండదు. ఇక మాకు హాలిడే అని పొరగాళ్ళకు కూడా తెలుసు, అంతటా కూడా హాలిడే అని తెలుసు. పెట్టుకున్నది జనవరి 26. జనవరి 26 నుంచి పథకాలు ప్రారంభం అన్నారు. ప్రారంభం అంటే మనకి వస్తాయేమో, చేతిలో పెడతారేమో అనుకుంటారు కదా, అది కాలేదు. బ్యాంకులో హాలిడే. ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద మనిషి, అంటే మనిషి బుడ్డగానే ఉన్నాడు కానీ ఇంత పెద్ద మనిషి అంత పెద్ద కుర్చీలో కూర్చొని జనవరి 26 నాడు బ్యాంక్ హాలిడే అని చెప్పిండు. ఇది మనకు ఎరకలే, మనకు తెలియదు. ఇది మనం ఎప్పుడైనా చూస్తేనా తెలుస్తేనా? 15 ఆగస్టుకు, జనవరి 26కు, అక్టోబర్ 2కు మనకు బంద్ అని తెలుసా? ఈ సొంటోళ్ళు చెప్తే మనకు అర్థమవుతాయి, తెలుసుకోవాలి. 12 తర్వాత బ్యాంకులు ఓపెన్ అవుతాయి, 12 దాకా బంద్ ఉంటాయి, 12 తర్వాత ఓపెన్ అవుతాయి. ఓపెన్ కాగానే పైసలు మీ అకౌంట్లలో పడ్డాయి చూసుకోరు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. పడే విధంగా కార్యక్రమం తీసుకున్నట్ట 12 అయిపోయి 10 గంటలు అవుతుంది. టకీ నాకైతే రాలే మెసేజ్. మీకు ఎవరికన్నా నచ్చింది అన్న? లైవ్ చూపెట్టన్నా ఒక్కసారి, యూట్యూబ్ లైవ్లో మెసేజ్ చూడు ఒక్కసారి. టకీమని ఎవరికన్నా పడ్డాయో చెప్పురన్న. దండం పెడతా, మీ దండం పెడతా, జర ఒక్కరు చెప్పురు. ఏ రైతు కన్నా టకీమని పడ్డదా? ముఖ్యమంత్రి చెప్తుండే, ఇంత పెద్ద మనిషి చెప్తుండు మీకు పడ్డాయి అంటుండు. మనకే తెలివి లేదా? చూసుకుంటలేమా, అకౌంట్లకు పోతలేమా, లేకపోతే బ్యాంకు చెక్ చేసుకుంటలేమా? చూడురే, టకీ అన్నాడు, రాలేదట్రా. అయ్యో ఒక్కళ్ళు చెప్పురన్న, అబద్ధం ఎందుకు చెప్తారన్న? పాపం గాయన మీద పడ్డారు మీరు అంతా. లేక వచ్చిండు, కష్టపడి ఇడిదాకా వచ్చిండు. ఎన్ని కోట్లు ఇచ్చి ఎన్ని పదవులు కొనుక్కున్నాడు అనేది అందరికి ఎరక. మళ్ళీ నేనన్నా అనుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. గసుంటైనా కష్టపడి వస్తే జర్ర సపోర్ట్ చేయరు, రాదు జర్ర ప్లీజ్. రాలే ఒక్కలకు పాపం, ₹1 వాళ్ళే ఇప్పటి వరకు వాళ్ళే, రాత్రి నుంచి ఇప్పటిదాకా వాళ్ళే. టకీమని ప్రతి ఎకరంకు పడతాయని ఆయనే చెప్పే. మళ్ళా ఈ ఎకరం ముచ్చట ఏం చెప్పిండో గిడ పక్క పంట ఉన్నది చూడుర్రి. మళ్ళీ 10-15 నిమిషాలు తేడాలని చెప్పిండు ఆ ముచ్చట. ఇగో చెప్పడానికి శరం లేకుండా ఎన్నిటోనికి ఇజ్జత్ ఉండాలన్నట్టు గిడ సపర్లు కొడుతున్నాయి. గిల్లు చూడుర్రి. ఇగో బాగా తీసుకున్నావు. రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఇది కాదు, సపర్లు కావాలి నాకు. మీ ఖాతాల్లో కొట్టుర్రి, సపర్లు కొట్టుర్రి. నగదు టకీమని పడే విధంగా అన్న రెడీ ఉండుర్రి. కార్యక్రమాన్ని తీసుకున్నాం. రైతు భరోసా అరే వస్తలేదండి పాపం. ప్రతి రాత్రి 12 తర్వాత అన్న కొట్టుర్రి, విజిల్స్ కొట్టుర్రి. రూపాయలతోని మీ ఖాతాల్లో సూపర్ ఈ నగదు టకీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒక ముఖ్యమంత్రి ఏం చెప్తాడో గిట్లా చెప్తాడు. ఎంత పద్ధతిగా చెప్పాలి, ఎంత ప్లాన్డ్గా చెప్పాలి, ఎంత అక్యురేట్గా చెప్పాలి. ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద మనిషివి ఎంత కరెక్ట్గా చెప్పాలను, ఎంత అక్యురేట్గా ఉండాలి. ఇవాళ పథకం ప్రారంభమవుతూ ఉంది. రైతులందరి బాధలు కూడా తొలగిపోనున్నాయి. నేనున్న ఈ రాష్ట్రానికి ఇంకొక నెలన్నర, నువ్వు కరెక్ట్గా చెప్పనుంటు, నెలన్నర లోపు మేము పెట్టుకున్నటువంటి టైం లోపు, ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి ప్రతి రైతుకు ఈ పెట్టుబడి సాయం అందించే బాధ్యత నాది, ప్రతి చివరి రైతు వరకు ముడతాయని నువ్వు చెప్పి ఎంత భరోసా కల్పించాలి. ఎవరికోసానికో ఉద్దర మనుషులు చెప్పినట్టే ఇది. అసలు మనిషి చెప్పినట్టు లేదు, ఉద్దర మనిషి చెప్పినట్టున్నది ఈ మాటలన్నీ కూడా. ఉద్దరోడు చెప్తాడు చూడు. రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు, దాదాపుగా మార్చి 31, దాదాపుగా గ్యారంటీ ఏంలే, దాదాపుగా వాళ్ళు చెప్పింది పూర్తిగా
31 లోపు పక్కాగా అని చెప్పే దమ్మున్నది ఆయనకు లేదు ఇల్లే. పైగా దాదాపుగా మార్చి 31 లోపు 10,000 కోట్లు అని ఏదో లెక్క చెప్పబోతా ఉన్నాడు. మరి దానికి గీడేమో 12 తర్వాత పడతాయంటే నీకు లెక్కపత్రం ఏడ్చిందా అసలు? మీకు ఓ క్లారిటీ ఉందా? ఈ రాత్రి పడతాయంటే ఒకే ఎకరం ఈ రాత్రి చూస్తాడు. గతంలో రైతు బంధు ఎట్లా పడేది? పోనీ మీరు కూడా వేస్తారు కదా, మీరు వేసింది మస్తు లేట్ అయింది, అది వేరే విషయం. కానీ ఒక ఎకరానికి ఒకనాడు, నెక్స్ట్ డే 2 ఎకరాలు, లేదా ఒక 2 రోజుల గ్యాప్ ఇచ్చి 3 ఎకరాలు ఇట్లా వేసుకుంటూ పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు అది కాదట. మార్చి 31 ఆయనతో ఈ మధ్యలో ఎన్నికలు పెట్టుకొని ఎగబెట్టి పీక్తే కథం, అది అటు అయ్యటు గుడిసిట్టు కథం. ఒకవేళ ఈ జల్లి కనుక ఈ బీసీది ఏవైతే మన రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు కనుక ఖరారు అయిపోతే అయ్యటు గుడిసిట్టు కథం. ఆ కాంగ్రెస్ ఎన్నికలు ఇక ఆగమాగ ఆయనతో ఊళ్ళలో పెట్టేస్తారు. ఇవన్నీ ఇస్తున్నాం కదా అని చెప్తారు. ఇక పాపం కొంతమంది నమ్ముతారు కదా. కొంతమంది గ్రామాలలో ఏమవుతుందంటే ఇంత అయిష్టత ఉన్నా, ఎంత అసంతృప్తి ఉన్నా ఈ దొంగలు పోయి తెల్లంగిలు వేసుకొని కాంగ్రెస్ కండువాలు కప్పుకొని అవ్వా ప్రభుత్వం మనదే ఉన్నది యాదుకున్నదా, 2,000 4,000 చేస్తా అన్న యాదుకున్నదా, నువ్వు ఇట్లా గుద్దిరా అట్లా పడిపోతాయి నీకు. ఇట్లా గుద్దకపోతే మాకు ఎరకైతుంది. ఊళ్ళలో ఏం చెప్తారనుకోరు ఈ దొంగలు, మాకు ఎరకైతుంది నువ్వు ఓలకేసినావు ఓటు కాబట్టి నువ్వు జాగ్రత్త సుమా అనుకుంటే చెప్పుకుంటూ పోతారు. మనకే వేయాలి, చెయ్యికే గుద్దాలే అని గుద్దిపించుకుంటారు. అట్లా వేస్తే తప్ప నీకు పథకాలు రావంటారు. ఇందిరమ్మ ఇళ్ళల్లో నీ పేరు వచ్చింది చూసినావా? ఇది రావాలంటే నువ్వుగాక మీ కోడలు, నీ బిడ్డ, నీ అల్లుడు, లేకపోతే నీ కొడుకులు, నీ మొత్తం నీ ఖాందానంతా మాకే గుద్దాలని చెప్పుకుంటారు ఆ ఇల్లు చూపించుకొని. అది వచ్చేది లేదు అది కళ్ళు లిస్టులో చూపిస్తారు అంతే. దీంతోపాటు ఇంకా ఆ లిస్టులో ముచ్చట కూడా ఉన్నది. ఇక్కడ ఉన్నది ముచ్చట ఆల్రెడీ ఒక అధికారి కూడా చెప్పింది కదా, వస్తే వచ్చినట్టు కాదు, పేరు రానోనికి రానట్టు కాదు, ఆక్ పాక్ పాకీజాక్ ఆక్ పాక్ కర్వేపాక్ ఒక కామెడీ ఉంటుంది. ఆ జోక్ చెప్పింది ఆమె. అది కూడా మంత్రి కూడా గట్టినే చెప్పాడు. అది ఎవరో కాదు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మొన్ననో ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండ. ఇక అది చూస్తేనైతే ఇక నవ్వొస్తుంది, కానీ ఇట్లా దొరకబట్టుకొని నవ్వే పరిస్థితికి వచ్చింది. ఆ లిస్టులు మేము ఇంకా రిలీజ్ చేయలేదు, రేషన్ కార్డులు ఇంకా మేము ఏది కూడా అప్రూవ్ చేయలేదు, ఇందిరమ్మ ఇండ్లు ఒక్కటి కూడా మేము క్లారిటీ ఇవ్వలేదు. కానీ అవన్నీ కూడా అప్లికెంట్స్ డేటా మాత్రమే అని చెప్పిర్రు. అప్లికెంట్స్ డేటా ఇవ్వనీకి నువ్వు ఏం చేసినావు చెప్పి, నీదేమున్నది? పెట్టుకున్నాడు పెట్టుకునే, నువ్వు తీసుకొచ్చి ప్రింట్అవుట్ తీసి చూపెట్టే కథం అయిపోయి. ఆడు ఎవడు అర్హుడు, ఎవరిని సర్వే చేసిర్రు, ఎవరికి లెక్క, ఎవరి పత్రం ఏమన్నా ఉన్నదా వాళ్ళ? అది లేదు. అట్లా మంత్రి అటు ముచ్చట ఉన్నది. వాళ్ళు చెప్పేది అయిపోతుంది అని చెప్తే ఏది కాకుండా ఈ ఎన్నికల లోపు చేసుకొని పీకుదామని చూస్తుర్రేమో అన్న డౌట్ కొడతా ఉంది. అందుకే జనాలు కూడా కొంత ఆలోచనతో నుండుర్రి. వాడు ఎవడో ఏదో మన తొంగి చూసి మన బ్యాలెట్ బాక్స్ కాడికి వచ్చి నువ్వు ఓన్ కొటేషన్ చూసే దమ్ము కానీ తెలుసుకునే ధైర్యం కానీ ఎవడు చెయ్యడు. అది తెలియదు కూడా, అది వేరేటోని ఎవరికి ఎరకలేదు, ఎవడు గుర్తుపట్టడు. మనం ఓన్కన్నా ఓటేసుకోవచ్చు, అది మన హక్కు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు, అది మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మన ఓటు మనం ఎవరికైనా వేసుకోవచ్చు. ఎవడు బలవంతం కానీ ఎవడి ఒత్తిడి వల్ల కానీ మనం ఎవరికి వేయాల్సిన పరిస్థితి ఉండదు. మనకు ఏ పథకం ఎవడు ఆపడు, ఎవరి జేబులో లేదు, ఎవరి చేతిలో లేదు. అర్హుడైతే ఆపితే నీ అసంటోడు నా అసంటోడు మాట్లాడే రైతులు దునియామందురు, మాట్లాడే ప్రజలు చాలామంది ఉన్నారు, ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి కదా. నాకు అర్హత ఉండి ఎందుకు రాలేదని చెప్పి అడగడానికి బరాబర్ అడుగుతారు కదా. అయితే ఇక్కడ ఇంతలోపు కనుక ఈ రిపోర్ట్లన్నీ పట్టుకొని కార్డులని చూపించుకుంటా ఇక ఎక్కడికించి మీకు వస్తాయి చూడురి, కావాలంటే మాకు ఓటేసారని చెప్పుకొని ఊర్లలో దొంగలు కూడా మొదలవుతారు. కానీ ఇలా కర్మానికి ఈ కులగణనాన్ని పెట్టుకొని ఈ బీసీ డిక్లరేషన్ అని చెప్పి ఇది మొత్తం అయిపోయిన తర్వాత రిజర్వేషన్ల ఖరారు తర్వాత మాత్రమే ఎన్నికలు చేయాల్సిన పరిస్థితి ఉంది చూడు. వీళ్ళు మొత్తం ఆగంలో పడ్డారు. ఒక 6 నెలల కింద కనుక వేసుకొని ఉంటే జర గట్టెక్కుదురేమో. ఒక 6 నెలల కింద కనుక సర్పంచ్ ఎన్నికలకు ఎంపీటీసీ ఎన్నికలకు పోతే జర గట్టెక్కేటోళ్ళేమో. ఇప్పుడు అస్సలకే ముందర పడదు చూసుకోరు. ఇక ఇది వీళ్ళందరికీ ఎరకైపోయింది. ఇలా దొంగ నాటకాలు గ్రామ సభలను అంతా చూసిరు, ప్రజలందరికీ అర్థమైపోయింది ఇవన్నీ ఉత్తయ్యా అని చెప్పి. అయితే ఇక్కడ చూడండి ఇంకేమంటాడు. ఇక రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకుంటలేడు? ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తలేవు అంటే ఏది కూడా నీ మీద వేసుకోవు. మంచి అయితే మనది, చెడైతే ఇంకో 100 పార్టీ మీద ఎత్తేస్తావు అన్నట్టు. చెడైతే పార్టీ మీద ఎత్తేస్తావు, మంచి అయితే మనది అన్నట్టు. మంచి అయితే నేను చేసిన అని చెప్పుకుంటావు. మందిది మంగళవారం, మన సోమవారం అన్నట్టు ఉంటుంది ఇది. ఇప్పుడు అదే పరిస్థితి చెప్తా ఉన్నాడు. మార్చి 31 వేస్తా అని చెప్పేదానికి తిప్పి గోల్ తిప్పి ఇట్లకెళ్ళి తీసుకొచ్చి ఆయనతో గిట్ల పెట్టి వస్తుంది మార్చి 31కి. ఇక చూడాలి ఏ మార్చి 31 ఇదా
మళ్ళదా ఏ మార్చి 31 10,000 కోట్లని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. సరిపోయేది 8,250 కోట్లని మనకు తెలుసు. 8,000 కోట్ల 41,000 కోట్ల రుణమాఫీ తీసుకుంటుంది పార్టీ బాధ్యత. తీసుకుందా? రుణమాఫీ 40,000 కోట్ల రూపాయలు కావాలి, అవన్నీ మేము చేసేస్తామని చెప్పారు మీరు. 31,000 కోట్లని మళ్ళీ మీ నోటి నుంచి వచ్చింది. 21,000 కోట్లు చేసి దాన్ని అట్లా బొంద పెడతారు. సగానికే సగం బొంద సగమే పెట్టిరు. ఇంకా మొత్తం పెట్టేది ఉన్నది ఇలా పరిస్థితి అట్లా ఉన్నది. ఇప్పుడు చెప్పింది ముఖ్యమంత్రి టకీమని పడుతుంది అన్నోడే మళ్ళీ మార్చి 31 దాకా పడుతుంది, ఇక ఆగుండ్రి ఓపిక పట్టురు అని చెప్తున్నారట్టు. ఇప్పుడే పడే మీరు టెన్షన్ పడకురని చెప్తుండే. ఇక